అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో పెద్ద చేప చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై భీమిలి తహసీల్దార్ రామారావు ఇంట్లో అనీషా అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలోని నివాసంలో సోదాలు కొనసాగాయి. అక్కడ 41 లక్షల రూపాయల కొత్త నోట్లను అధికారులు గుర్తించారు. రామారావు ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే పట్టాదారు పాసు పుస్తకం కోసం లంచం ఇవ్వటానికి ఓ మహిళ అక్కడకు వచ్చింది. అధికారులు ఆమె నుంచి కూడా వివరాలు సేకరించారు. విశాఖపట్నంతో పాటు హైదరాబాద్, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళంలోనూ అనీషా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 3,40,00,000కు పైగా ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించారు. ఇంటి దగ్గరే అతనికి ఒక ఆఫీస్ ఉంది. ఇక్కడికే వచ్చి మనకి వ్యక్తులు వచ్చి కలుస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఆ సమాచారం అనుగుణంగానే ఇవాళ వాచ్ పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళని మనం ప్రశ్నిస్తే ఆ పరంగా కూడా మనం దర్యాప్తు కొనసాగిస్తాం. ఇంకా లాకర్లు తెరవలసి ఉంది. గోల్డ్ ఏమో ఇంట్లోనే 1 కేజీ దాకా గోల్డ్ ఉంది. ఇంకా లాకర్లో కూడా గోల్డ్ ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. విశాఖపట్నంలో బీఆర్టీఎస్ ఓల్డ్ ఐటీఐ రోడ్లో కమర్షియల్ కాంప్లెక్స్, అలానే నరసింహనగర్లో 2 ఫ్లాట్స్, గోపాలపట్నంలో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. వేపగుంటలో అతని పేరు మీద ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ అక్కయ్యపాలెం సెక్రటరీ బిల్డింగ్ దగ్గర ఇక్కడ ఒక G+2 బిల్డింగ్ ఉంది. అలానే హైదరాబాద్లో కూడా 2 అపార్ట్మెంట్లు వాళ్ళ అమ్మాయిల పేర్ల మీద, వాళ్ళ అల్లుల పేరు మీద తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఆ కోణంలో కూడాను మొత్తం సమాచారం సేకరించి యాజ్ ఆఫ్ నౌ మనకైతే ప్రైమా ఫేసీగా అతని మీద ఆదాయానికి మించిన ఆస్తులు 3,40,00,000 పైబడి ఉన్నట్టుగా యాజ్ ఆఫ్ నౌ మనకి సమాచారం. ఇంకా అది పెరిగే అవకాశం.